హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే హ్యాండ్స్ కి అలాగే మనకి ఫ్రంట్ వైపు మనకి చెస్ట్ ముందు భాగం అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. హ్యాండ్స్ కి అలాగే షేప్ బెల్ట్ కి ఫ్రంట్ ముందు భాగంలో మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే ఈ వీడియోలో చూడొచ్చండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ని కట్ చేసాను. అలాగే నేను దాని గురించి అయితే ఫస్ట్ వీడియోలో పెట్టానండి. చూడండి, ఇలా వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఇదిగోండి కట్ చేసుకున్నది బ్యాక్ పార్ట్. ఇది ఈ బ్యాక్ పార్ట్ లో మనకి చంక డౌన్ కానించి ఇక్కడ ఈ రౌండ్ తిరిగిద్ది కదండి. ఈ రౌండ్ తిరిగే కాడికి మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎదరకు ముందరకు పెట్టేయండి. ఇది ఖర్చులోకి పోద్ది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇలా చూసుకున్నప్పుడు ఇదిగోండి చూస్తారు కదా, మనకి చంక రౌండ్ పూర్తిగా సరిపోయిందా లేదా, ఇక్కడ ఖర్చుల వరకు ఈ మాత్రం వరకు పడతాయని అర్థం అండి. అయితే ఇప్పుడు మనకి ఈ రౌండ్ ఎంత వచ్చింది అన్నది ఆది బ్లౌజ్ తోటి చూసుకోవచ్చండి. లేదంటే ఈ బ్యాక్ పార్టే కాబట్టి ఇది దీంట్లో నుంచి కూడా చూడొచ్చు అనమాట. ఈ రౌండ్ ఎంత తిరుగుతుంది చూసుకుంటే మనకి దాన్ని బట్టి సరిపోద్దండి. ఖర్చు కూడా సరిపోయింది కాబట్టి మనకి పొడుగు హ్యాండ్ పొడుగు అనేది ఎంత కావాలనేది చూపిస్తానండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలన్నమాట. ఇది కొంచెం వంకర తిరుగుతుందండి, ఎందుకంటే దీనికి పైపింగ్ కోట్ అనేది వేసాను అనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా మనకి దీనికి కోట్ వేసుకుంటామండి. పైపింగ్ కోటు సేమ్ బ్లౌజ్ ఎలా ఉంది ఇలాగా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. హ్యాండ్స్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఖర్చులు వచ్చేసి నేను 2 ఇంచులు అనేది పెడతానండి. ఖర్చులు వచ్చేసి ఇలాగా. అలాగే ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఉంది. అంటే ఇది పొడవు ఎంత వచ్చిందో టేప్తో చూస్తారండి. హ్యాండ్కి ఇక్కడ నేను ఒక 3 పాయింట్ల వరకు 3 అంగుళాల వరకు నేను ఖర్చులు వేరే ముక్కను కలిపానండి. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇంతే. ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుని దీంట్లో తగ్గించుకుంటానండి. ఎందుకంటే ఫ్రంట్కి మనకి అతుకులు పడకుండా చూసుకోవచ్చు. హ్యాండ్స్కి అతుకులు పడినా కానీ మనకు కనిపించదు అనమాట. ఇది 10.5 ఉందండి ఖర్చుతోటి. అంటే దీన్ని ఎంత చూసుకోవాలి మనం? ఖర్చుతోటి 10.5 ఉందంటే కింద పైన ఖర్చుతోటి 10.5 అంతే. ఈ 10.5లో ఇంచు మనం 4 ఇంచెస్ తగ్గించేద్దామండి. 4 ఇంచ్ తగ్గించామంటే కనుక 6.5 వరకు వస్తుంది అనమాట ఖర్చుతోటి. ఇలా 6.5. మిగతా 4 ఇంచెస్ అనేది నేను వేరే క్లాత్ ఈ బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి ఖర్చులు లేకుండా ఉండాలంటే ఇక్కడ నేను హ్యాండ్స్కి తగ్గించేస్తున్నాను అనమాట. క్లాత్ని ఇలా తగ్గించేసుకుని ఇక్కడ నుంచి వేరే క్లాత్ని అతుక్కు దీనికి మనకి మొక్క అతుక్కుందామండి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ డౌన్ వచ్చేసి 6 పాయింట్ పెట్టాను కాబట్టి 6.5. ఇక్కడ డౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను 3.5 వరకు పెడుతున్నానండి దగ్గర. ఎందుకంటే చంక లూజు మనకి రౌండ్ తిరగాలి కాబట్టి 3 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ చూసారా, కొంచెం క్లాత్ ఎక్కువ ఉందండి. నేనైతే 7.5 వరకు పెడుతున్నాను. ఇక్కడ 6.5 అన్నాను కానీ ఇంకొక 1 పాయింట్ అనేది పెంచాను అనమాట. 7.5 చూడండి ఇలాగా. ఇక్కడ నుంచి మనం డౌన్ వచ్చేసి 3.5 పెట్టండి. ఎందుకంటే మనకి హ్యాండ్ దగ్గర మనకు పట్టేసినట్టు రాకూడదు అనమాట. ఇక్కడ నుంచి ఇలాగా మనం స్కేల్ తోటి ఒక మార్క్ అనేది ఇచ్చేస్తే ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. అంటే మనకి బ్లౌజ్ ఎంత వచ్చింది? సేమ్ మనకి 9 ఇంచెస్ అనేది వచ్చిందండి. నాకు అంత అయితే ఉండదు. ఇక్కడ మీకు ఆది బ్లౌజ్ తోటి చూపిస్తాను చూడండి. మనకి ఇలాగా బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా కలిపి పట్టేసుకుని మనకి చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో దీన్ని బట్టి కూడా చూసుకోవచ్చండి. చూడండి ఇలాగా. కొంచెం నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టే నేను ఇంత ఆదరబెదరగా చూపిస్తున్నాను. మీకు అర్థం అయ్యిద్దని అనుకుంటున్నానండి. మీకు అర్థం కానీ కాకపోతే కనుక, మీకు టేప్ కొలత అర్థం కాలేదు, మీరు చెప్పే విధానం కూడా నాకు కుదరలేదు అనుకుంటే మీకు నేను ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కుట్ల దగ్గర నుంచి ఇలాగా ఎక్కడికి వచ్చింది మీకు చెస్ట్ లూజు, ఇంకెక్కడికి వచ్చిందండి చంక లూజు. ఇక్కడ నుంచి ఎన్ని అంగుళాలు ఉందో చూద్దాం. ఇదిగోండి 8.5 వచ్చింది. సేమ్ అంతేనండి. ఇక్కడ నుంచి మనకి చంక లూజ్ అనేది కలుపుకుందాం. అంటే 2.5 వచ్చింది అనమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ డాటు హ్యాండ్స్కి పెట్టిన లూజ్ డాటు ఇలాగా మనం ఇలా కలిపేసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి
సారీ అండి, ఇది రాంగ్ కొట్టాను నేను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చింది కదండి, ఈ డాట్కి కంగారు పడకూడదు దేనికి కూడాను. నాలో నేను కంగారు పడే చూడండి తప్పు చెప్పాను, సారీ. ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ డాటు, ఇక్కడి నుంచి ఈ డాటు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ వరకు ఇలా ఇచ్చేసి ఇక్కడికి కొంచెం కొంచెం కరువిచ్చుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి 1 ఇంచ్ వరకు ఇలా కలిపేసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ లూజు, మనకి చంక లోతు ఎలా తీసుకోవాలనేది చెప్తున్నానండి. ఇక్కడికి మనకి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ మనకి చంక దగ్గర ఫస్ట్ కుట్లు మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో చూసుకుని దాంట్లో ఉన్నది నాకు 7.5 వచ్చిందండి, 3.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం ఇలా కరువు అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను కరువు కూడా తీనండి, ఎందుకంటే కుట్టేటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కరువు చేస్తాను అనమాట. హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 4 అంగుళాలు అనేది ఇలాగా ముక్కను చూసుకుని అతికి వేసుకోవాలండి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఆ అతికేసుకున్న తర్వాత చెస్ట్ లూజు, చంకలోతు ఇవన్నీ తీస్తాను అనమాట. మొత్తం ఇలా కట్ చేసేస్తున్నానండి. ఇలా మనకి ఇలాగా కాట్లు పెట్టుకుంటే ఇలా ఇంకా మొత్తం అంతే. మడతలో కూడా కట్ చేసేసుకుని మొక్కను అతికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ 2 పాయింట్లు 2 లేయర్స్ ఇక్కడ అతికేసుకోవాలి. అదేవిధంగా 4 పాయింట్ల వరకు ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ని ముక్క ఇక్కడ కూడా అతికి కట్టుకోవాలండి. స్టిచ్చింగ్లోను ముక్కలో మనం జగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు వివరంగా చూపిస్తాను అనమాట. అతికిలు వేసేటప్పుడు కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి అయితే నేను మెయిన్ క్లాత్ని శారీలో వచ్చిన బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నానండి. ఇలా డబల్ లేయర్ ఉంది, ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూడండి ఇలాగ మనకి సేమ్ ఖర్చులు ఈ 4 లేయర్లు కూడాను సమానంగా ఉండాలన్నమాట. ఇలా సమానంగా చూసుకుని బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు చంక దగ్గర అనేది 1 ఇంచ్ పీసులు అనేది అతుకులు పడతాయండి, ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్లు కావాలి, ఎన్ని అంగుళాలు కావాలి మనకి బ్లౌజ్ని దీన్ని బట్టి కట్ చేసుకోండి. అంటే ఇది నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఖర్చులు ఎక్కియాలి, ఈ లైనింగ్ని ఎక్కించాలి కాబట్టి 1 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 11 అంగుళాలు అనేది ఎక్స్ట్రా పెడుతున్నానండి. అంటే 11 అంగుళాలు అన్నది నాకు వచ్చేసి కింద పైన ఖర్చుతోటి 10 అంగుళాల వరకు వచ్చింది కాబట్టి చూడండి ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలాగ ఎందుకు కట్ చేస్తానంటే ఈ సైడ్ తీసేసిన ముక్కలు మనకి సైడ్లు కూడాను అంచులు అతుకులు కట్టుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇలా కట్ చేసుకున్నానండి. లేదంటే ఇంక ఇలా పెట్టి ఇలా కట్ చేసేసానంటే ఇది వేస్ట్ అయిపోద్ది ముక్క. అది వేస్ట్ ఎలాగ అవుతుంది కాబట్టి మనం ఆ వేస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్లు అనేది అతుకులు పడతాయి కాబట్టి బ్లౌజ్కి చూడండి ఇలా కట్ చేసేసుకోండి. అంతే మొత్తం ఈ బ్లౌజు ఈ శారీని మనం ఎలాంటి కొనుక్కున్నప్పుడు కూడాను షాంపూ వాషింగ్లోను చాలా జాగ్రత్తగా వాష్ చేసి అలా ముంచి అలా తీసి గాలిపట్టులోను నీడపట్టును ఉన్న కాడ ఆరేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి అతుకు ముక్క అనేది నేను అతుక్కోవాలి, సైడ్ ఖర్చులు అతుక్కోవాలి, పొడుగు అతుక్కోవాలన్నమాట. హ్యాండ్ వచ్చేసి ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి క్రాస్ తిరిగే కాడ ఇలా కోణంగా ఉన్న వైపున చూసుకోవాలండి. 4 పలకలుగా ఇలా నిలువుగా వేస్తే ఇది నిలువు కటింగ్ అయింది, ఇలా వేసినా నిలువు కటింగ్ అయింది. అయితే ఇలా క్రాస్ గా మనం తిప్పి వేసుకుంటున్నాం కాబట్టి ఇది క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ రాని వాళ్ళకి ఇది ఈ మెజర్మెంట్లు గట్ట చూసుకుంటే కనుక చాలా బాగా అర్థమవుద్దండి. ఒక్కసారి చూడండి, చూసి మీరు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీరు అలాగే ఒక్క లైక్ అనేది ఇవ్వండి మీకు నచ్చితే కనుక. చూడండి ఈ బ్లౌజ్ చుట్టూరు కూడాను ఇలా మార్కింగ్ అనేది చేసేయాలండి. ఈ బ్యాక్ పార్ట్ బార్డర్ దాటిని బయటకు అనేది రావద్దు. బయటకు వచ్చిందంటే ఆ బ్లౌజ్ రేపు పని చేయవండి. ఇలాగా మొత్తం కొంచెం చల్లదనానికి నేను నెల్లూరు వెళ్ళండి బట్టల షాపింగ్కి, అలాగే హాస్పిటల్కి
దానివల్ల అయితే నాకు ఎఫెక్ట్ వచ్చేసింది. అక్కడ కొంచెం బయట అయితే మేము బిర్యానీ అది గట్ట తిన్నాము. అది తినటం వలన ఏమో నాకైతే గొంతుకు మళ్ళీ జలుబు పట్టేసింది. గొంతుకు ఏమీ పని చేయట్లేదండి. శీతాకాలం వచ్చిందంటే ప్రతిదీ అలాగే జరుగుతాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాతావరణం మబ్బులు వేస్తుంది కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది. చూడండి చుట్టూరు ఇలా ఇచ్చేసింది అనమాట మనకి. చూడండి బ్లౌజ్ అయితే తీసేస్తున్నాను అనమాట. ఇలా పైకి 2 ఇంచులు అనేది ఇలా మడత పెట్టండి. 2 ఇంచెస్ చూడండి 2 ఇంచ్ ఉందా లేదా కరెక్ట్గా ఉందండి. ఈ 2 ఇంచ్ ఉన్న దగ్గరికి ఇలా మడత పెట్టేసి ఇక్కడి నుంచి ఒక మార్కింగ్ అనేది అలా చేసుకుంటే చూడండి బ్లౌజ్ మొత్తం తీసేస్తున్నాను అనమాట. తీసేసి బాగా మార్కింగ్ పాటం కాదు మార్కింగ్ చేసుకోండి. అలాగే మీకు ఫ్రంట్ పార్ట్లో డౌట్లు ఏమైనా ఉన్నా కానీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మెయిన్ పాయింట్లు మీకు కరెక్ట్గా చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి. చెస్ట్ మనకి హైట్ చెస్ట్ దగ్గర చూడండి ఉక్స్ వైపే చూసుకోవాలన్నమాట. ఉక్స్ ఉన్న వైపే చూసుకోవాలి. ఇక్కడ షోలర్ దగ్గర నుంచి పట్టుకుని ఖర్చుతో పలంగా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదండి, ఈ మెయిన్ డాట్ ఈ డాట్ కడికి అసలు కడికి పట్టుకోవాలి. ఇలా సాగదీయొద్దండి. అలాగని మీరు ఇంక ఇలా తెచ్చి ఇలా పెట్టారంటే హైట్ అనేది సరిపోదు అనమాట. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ అనేది చెస్ట్ దగ్గర షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ట్రైపాడ్ బుక్ చేశానండి. న్యూ ఇయర్కి 31st వస్తుందని చెప్పి అయితే అన్నారు. దానికి ట్రైపాడ్ కానీ వచ్చిందంటే కనుక కొంచెం నాకు ఇబ్బంది అనేది తగ్గిద్ది అనమాట. చూడండి ఇక్కడికి వచ్చిందండి చెస్ట్ లూజు నాది, చూసారా ఇలాగ చెస్ట్కి అయితే తగ్గుతుందండి. ఇక్కడ చెస్ట్ హైట్కి తగ్గుతుందండి. తగ్గిందని నేను మళ్ళీ మార్కర్ తోటి అయితే మళ్ళీ మెజర్మెంట్లన్నీ మార్చేసాను అనమాట. మార్కింగ్ అంతా మళ్ళీ మార్చానండి. హైట్ తగ్గితే మనం ఏం చేయలేం కదండి. హైట్ని అయితే మనం అతికిలు వేసుకోవడానికి కుదరదు కదా, చంక్ పార్ట్లో అతికిలు వేసినట్టు. అలాగే మనకి డాట్ల దగ్గర ఇవన్నీ కుదరవు కాబట్టి కొంచెం ఇక్కడ హైట్ తగ్గింది కాబట్టి ఈ హైట్కి ఇక్కడ షోల్డర్ దగ్గర హైట్కి సరిపోయింది అనమాట. ఇక్కడి నుంచి ఇలాగ ఇప్పుడు చూపిస్తానండి. చెస్ట్ హైట్ అనమాట పొడవు ఇక్కడ ఈ డాట్ దగ్గరికి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతో బలంగా పెట్టుకోవాలి, ఖర్చుతో సహా. చూడండి ఇప్పుడు సరిపోయింది హైట్ వచ్చేసి. మనకైతే అసలుకి ఇక్కడికి ఉందండి. ఇక్కడ కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఇది డాట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడాను మీకు నేను చూపిస్తానండి. అసలైతే ఇక్కడికి వచ్చింది. హైట్ అనేది కొంచెం పెంచుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇక్కడ పెంచానండి. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలాగ మెడ దగ్గర డౌను ఫ్రంట్ డౌను ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఈజీగా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతోటి, షోల్డర్ దగ్గర ఖర్చుతోటి ఇక్కడ ఖర్చు చూసారు కదా. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసుకుని మనకి షోల్డర్ దగ్గర ఎంత వస్తుందో చూసుకోండి. దీన్ని బట్టి ఇక్కడ మీకు కొంచెం తగ్గుతుందండి. తగ్గినప్పుడు ఏం చేయాలంటే మీరు డౌన్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్లోనూ ఎలాంటి పైన పెట్టుకోవచ్చు. మీకు ఎలా విధంగా నచ్చితే అలా పెట్టుకోవచ్చు అండి. నాకైతే ఇక్కడికి వచ్చింది. అంటే ఇది ఎన్ని అంగుళాలు వచ్చిందో చూపిస్తానండి. ఖర్చుతో బలంగా మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఖర్చులో లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఖర్చుతో పాటు కొలుచుకోండి. నాకు వచ్చేసి 6 ఇంచెస్లు వచ్చిందండి. ఈ 6 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ స్టిచ్చింగ్లో నాకు ఏమైనా తగ్గింది అనుకోండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ మిషన్ కటింగ్ అన్నీ తెలుసు కాబట్టి ఇది ఫ్రంట్ ఎడల్పు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 2 అంగుళాలే పెట్టానండి. ఈ ఫ్రంట్ ఎడల్పు వచ్చేసి 2.5 పెట్టాను. ఇలా పెడితేనే మీకు రౌండ్ తిరిగిద్ది. బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఇలాగా 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఖర్చు కాడి నుంచి వదిలేసి మీకు 4వ ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేయండి. ఇలాగ ఫ్రంట్ పార్ట్లో 4 ఉక్స్ అనేది ఉంటుంది కదండి. ఇక్కడ మనకి మీకు మళ్ళీ వివరంగా చెప్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాటు, ఆ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మనకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ 4 ఉక్స్ వరకు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇలాగా అలాగే స్టార్టింగ్ వచ్చేసి మనకి చూడండి, స్టార్టింగ్ వచ్చేసి 2.5 ఖర్చు కోసం ఎలాడుపు. అలాగే నా డాటు ఫ్రంట్ పార్ట్లో
డాట్ ఎడాల్పు వచ్చేసి 2.5 అండి. ఇప్పుడు ఈ మార్క్ని అలాగే ఇక్కడ చంక దగ్గర డౌన్ కోసం ఫ్రంట్ పార్ట్ ఉన్న వైపుని చూసుకోవాలండి. ఇలా ఉన్న వైపుని ఇక్కడ చంక దగ్గర ఖర్చుతో సహా కొలుచుకోవాలన్నమాట. ఇలాగా ఈ ఖర్చుతో సహా పెట్టుకుంటే అసలైతే ఇక్కడికి వచ్చిందండి. చూడండి, ఖర్చుతోటి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ డాట్ని ఈ డాటు ఇప్పుడు ఈ 4 డాట్లని ఇలా కలుపుకుందాం అనమాట. ఇలాగా చూసారు కదా, ఇలా చూడండి. మీకు అర్థం కాకపోతే గట్ట కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ బ్లౌజ్లోను మీకు అనేది నేను ఇంకా వివరంగా చెప్పాలని చెప్తానండి. నేను చెప్పాలని అనుకుంటున్నాను, మీకు అర్థం కావాలి. అలాగే మీరు సొంతంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు అసలుదైతే ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకన్నమాట. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉబ్బులేవి లేకుండా బ్లౌజ్లోను ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్లౌజ్ బాగుంటుందండి. ఇలా నేను చెప్పిన మాదిరిగా కట్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి సమస్యలైనా సరే బ్లౌజ్లో ఉండే డౌట్లన్నీ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ మొత్తం నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో ఆ విధంగా మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. మీకు కామెంట్లో నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట. నచ్చితే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది ఇంక ఈ విధంగా తీయండి. ఎక్కడ ఉబ్బులు లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. మీకు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడాను ఒక్క 1/4 ఇంచ్ అనేది ఇలా కానీ తీసుకుంటే కనుక మనకి గోడ దగ్గర షోల్డర్ దగ్గర జారిపోకుండా అలాగే మనకి ఎక్కడ కూడాను ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. అంతే, బ్లౌజ్ అంతా కూడాను బ్రాడే కట్ చేసుకున్నానండి. ఇక్కడ కూడా అంతే, ఒక్క 1/4 ఇంచ్ అనేది ఇలాగ ఈ విధంగా కానీ కట్ చేసుకుంటే మనకి ఈ 1/4 ఇంచులోనే బ్లౌజ్ షోల్డర్ దగ్గర జారిపోకుండా మనకు ఉబ్బెత్తులాగా రాకుండా ఉంటుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రానికి. ఇదిగోండి, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. అలాగే మీకు అన్ని వీడియోల్లోనూ వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట. ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 3.5 ఉండాలి. పొడవు వచ్చేసి చూడండి 10.5 వరకు పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు ఉండాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ 4 ఇంచుల వరకు ఒక గీత అనేది ఇచ్చుకుని ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అనేది పెట్టుకుంటే ఇప్పుడు ఈ డాటు ఈ 3 డాట్లని ఇలా కలుపుకోవచ్చు అనమాట. ఇంతేనండి. షేప్ బెల్ట్ అన్నది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి, కట్ చేస్తున్నాను. చాలా మంది మన వీడియోలోను షేప్ బెల్ట్ పెడతలేదు, మీరు షేప్ బెల్ట్ పెడతలేదు అని అయితే చాలా మంది కామెంట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ ఎందుకు పెట్టట్లేదంటే స్టిచ్చింగ్ వీడియోలో ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదా అని చెప్పి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. నచ్చితే కనుక చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నేను అనేకమైన వీడియోలు తీసుకుని మళ్ళీ మీ ముందరకు రావడానికి అయితే వస్తానండి, కుదురుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇంతే. చుట్టూరు కూడాను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోడింగ్ చేసేటప్పుడు క్లాత్ కానీ సరిపోయింది అనుకోండి అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే క్లాత్ రాదు, మళ్ళీ రావాలంటే మనకి క్రాసులు పోవాలంటే పోవు. ఇంకా దానివల్ల ఏంటంటే నేను చెప్పేది ఇదిగోండి, డాట్లు కూడా మీకు ఏది చూపించేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్లో స్టార్టింగ్ వచ్చేసి 2.5, నా డాటు మెయిన్ డాట్ వచ్చేసి ఎలాడుకు 2.5, పొడవు వచ్చేసి 3. ఇప్పుడు ఇంతేనండి. డాట్లు వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అనమాట. వీడియోలో ఎంత అవుతుందని ఈ విధంగా అయితే పెట్టి చూపించాను. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఏదో చిన్నపిల్లలు పలక మీద బరుకుతున్నట్టు చేస్తుందని మాత్రానికి ఎవ్వరు అనుకోవద్దు. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి నచ్చితే. మరీ
ఇది కూడా ఫ్రెండ్స్ నేను షేప్ బెల్ట్కి లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అంతే. ఇప్పుడు లోడింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇంకో 2 లేయర్స్ అనేది కట్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేశాను, షేప్ బెల్ట్, అలాగే బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ అనమాట. చూసారా? నచ్చితే మాత్రంకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మంచి వీడియోలతోటి స్టిచ్చింగ్ వీడియోలో మాత్రానికి వస్తానండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.